ఒక స్టోరీ మనందరికీ తెలుసు కదా, బాతు కదా. ఒక ఊర్లో తండ్రి, సహోదరి, సహోదరుడు మొత్తం ముగ్గురు ఉన్నారు. తండ్రి ఎక్కడికో దూర ప్రాంతం వెళ్తూ కొడుక్కి బాతులను అప్పగించాడు, 100 బాతులు. రే బాబు బాగా మేపరా అని. సరే, తండ్రి ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళేసరికి వీడు బాతులు మేపుతున్నాడు. ఒక బాతు ఎదురు తిరిగితే ఒక రాయి పెట్టి కొట్టాడు దాన్ని. కొట్టగానే గిరగిర తిరిగి చచ్చిపోయింది. అది చచ్చిపోగానే ఎవరో చూడలేదు కదా అని చెప్పి చిన్న గొయ్యి తీసి బాతుని కప్పెట్టేసి పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి బాతులన్నీ కూడా ఆ ఉన్న చోట పెట్టేసి ఇంట్లోకి రాగానే అక్క అంది, సహోదరి, అరే తమ్ముడు, ఏంటక్క బట్టలు ఉతికాయి అంది. నేను బట్టలు ఉతకడం ఏంటి, అది నీ జాబ్ కదా అంటే బా అంద. మా అక్క ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఈరోజు ఏదో విచిత్రంగా బా అంటుంది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో బాతును చంపిన విషయం చూడకూడని వాళ్ళే చూశారన్నమాట. అయిపోయింది నా పని అనుకున్నాడు, భయపడ్డాడు. తండ్రికి చెప్పేస్తుందేమో అని భయపడి వెళ్ళి బట్టలు ఉతికేశాడు. ఆ తర్వాత మళ్ళా గిన్నెలు తోమాల్సిన సమయం రాగానే తమ్ముడు అంది. అక్క గిన్నెలు తోమరా, అది నీ పని కదా, నేనెందుకు చేస్తాను, తండ్రి నాకు అప్పగించలేదు కదా అన్నాడు. బా అంది. ఇంకక్కర్లేదు, ఉన్నాను కదా, తవ్వుతాను మంచిగా అని చెప్పి మొత్తం తవ్వేసాడు గిన్నెలన్నీ కూడా. మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ అక్క పిలిచి తమ్ముడు అంది. మళ్ళీ ఏంటక్క, కొంచెం ఇల్లు తుడిసారా, మరి ఎవరు చేస్తారా పని. అక్క నువ్వు ఉన్నావు కదా అక్క, చెయ్యక్క, అన్ని నా మీద పెట్టి, ఏంటి ఎక్కువ మాట్లాడతావు, బా అంది. పర్లేదు తుడుస్తాం, తొడవకూడదా, మేము తొడవకూడదా, అదేమో తప్ప అని మొత్తం ఇల్లంతా తుడిచేసాడు. ఇలా అక్క దగ్గర ఓ మంత్రం ఉంది, ఏంటది, బా అనగానే ఇంక వీడు బానిసలా మారిపోయి మొత్తం పనులు చేసేస్తున్నాడు. బక్క చిక్కిపోయాడు పాపం. ఇదివరకు చాలా లావు ఉండేవాడు, ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక బక్క చిక్కిపోయాడు. అక్క మాత్రం చక్కగా పనులన్నీ చేయించేసుకుంటుంది, కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుంది. బా అనగానే వాడు మొత్తం పనులన్నీ చేసేస్తున్నాడు వీడు. ఒకరోజున గుర్తించాడు, ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను నేను, నా జీవితం ఎంత దుర్భరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ పాపాన్ని నేను కప్పిపెడుతున్నందువల్లనే కదా, ఈ భయంకరమైన పాపాన్ని నేను దాచిపెట్టినందువల్లనే కదా. ఈరోజు ఒప్పేసుకుంటాను మా డాడీ దగ్గర, కొడితే కొడతాడు 2 దెబ్బలు, వాటికన్నా ఈ చాలా కష్టంగా ఉన్నాయి, భరించలేకపోతానని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ నన్ను క్షమించు అన్నాడు. అదేంట్రా క్షమించడం ఏంటి, ఏం చేశాను, ముందు నన్ను క్షమించాను అంటేనే నేను చెప్తానన్నాడు. సరే చెప్పులే క్షమించాను అనగానే మరి ఒక బాతు మాట వినలేదు, రాయి పెట్టి కొట్టి చంపేసి దాన్ని సమాధి కార్యక్రమం నిర్వహించేశాను అన్నాడు. అప్పుడు తండ్రి, పోన్లేరా ఇక ఇప్పుడు అలా చేయకు, కొన్నిసార్లు బాతులు ఎదురు తిరుగుతుంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి తీసుకురావాలి, కానీ అలా రాళ్లతో కూడా చంపేస్తే అలా, పోన్లే అన్నాడు. క్షమించేసావా, అవునరా క్షమించాను, గో అన్నాడు. ఇంకప్పుడు మనోడికి మామూలు స్వేచ్ఛ రాలేదు. ఈ లోపల తమ్ముడు అని మాట వినబడింది. అక్క పిలిచింది లోపల నుంచి. ఏంటక్క, బట్టలు ఉతకరా అన్నాడు. ఉతకపోతే ఏంటంట, బా బా, వెళ్ళి మీ బాబుతో చెప్పుకో అక్కడే ఉన్నాడు అన్నాడు. ఈ బాని మనోడు అలా అలా కన్వర్ట్ చేసేసాడు. అరే ఏంటి రోయ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, మనం చేసిన పని ఒప్పేసుకున్నాం తండ్రి దగ్గర, ఇక మనకేమీ లేదు. లిసన్ టు మీ ఫ్రెండ్స్, ఎంతకాలం అయితే నువ్వు దాచిపెట్టే పాపం నీ జీవితంలో ఉంటుందో ఆ పాపం నేను బానిసగా మార్చేస్తుంది. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆనందించలేవు, సంతోషం లేదు, ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మగా మారిపోయావు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద డెవిల్. అపవాదిని పాపాన్ని ప్రతిసారి ఎత్తి చూపి నేను కృంగదీయడం, అవమానపరచడం, నువ్వు ఇలాంటిదాన్ని అలాంటిదాన్ని అంటున్నాడు. కమ్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, because my Jesus has a power and authority to forgive your sin. నీ పాపం క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది కాబట్టి ఒప్పుకో ఆయన దగ్గర. ఆయన నీ పాపాన్ని క్షమించగలిగితే నిజమైన స్వేచ్ఛను, ఆనందాన్ని అనుభవిస్తావు. ఇది మాటలతో వర్ణించలేని ఆనందం. అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్ అన్నాడు పేతురు. అలాంటి ఆనందం నీకు కావాలా? ఆ కాలమున నేను నా ప్రజలను ఏం చేస్తాను, క్షమిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి, నా దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి, నా వైపు తిరిగారు కాబట్టి, వారి పాపాన్ని క్షమించి నేను వారిని పవిత్రులుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలమున. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము.
ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.